శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో 1.5 సంవత్సరం పాటు సంచరిస్తాడు. ఈ 1.5 సంవత్సరం పాటు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అంటే మకర రాశి వారికి రాహువు 2వ స్థానంలోకి వస్తున్నాడు. జనరల్గా మకర రాశ్యాధిపతి అయినటువంటి శనికి మరియు రాహువుకి మధ్య మిత్రత్వం ఉంటుంది. 2వ స్థానం అంటేనే ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానము, సత్యాసత్యాలకు, తినే పదార్థాలకు, మాట్లాడేటటువంటి మాటలకు మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం కుటుంబ స్థానం కూడా. జనరల్గా 2వ స్థానంలోకి రాహువు యొక్క ప్రవేశం అనేటటువంటిది జాతకుడకు భోగభాగ్యాలు కలిగిస్తుంది. కానీ ఈ భోగభాగ్యాలన్నీ కూడా మాట్లాడేటటువంటి మాటల మీద, చేసేటటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. 2వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఎంత గొప్పగా మాట్లాడుతున్నా, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నా కూడా మీకు తెలియకుండానే మీ మాటల మీద కంట్రోలింగ్ తప్పుతుంది. అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన సమస్యలు అనేటటువంటివి మకర రాశి వారు కూడా తెచ్చుకుంటారు. కాబట్టి మకర రాశి వారు మాట్లాడేటటువంటి మాట మీద చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. సహజంగా 2వ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం కనుక వస్తే ధనం బాగా సంపాదిస్తారు. కానీ సంపాదించినటువంటి ధనాన్ని నిలబెట్టుకోలేకపోతూ ఉంటారు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా సంపాదించిన దానికంటే డబుల్ ట్రిపుల్ ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ధన నష్టం సంభవిస్తూ ఉంటుంది. లేదా ఎవరికైనా సరే మీరు ధనం కనుక ఇస్తే మరలా ధనం తిరిగి మీ దగ్గరకు రావటానికి ఊరిక అయితే రాదు. శత్రుత్వంతో మాత్రమే వస్తుంది తప్ప విడిగా అయితే మాత్రము రాదు. ఇంకొకటి ఏమిటంటే, ఈ 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత భోగభాగ్యాలు కలుగుతాయి. కానీ వాటిలో కూడా ఆనందాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీ స్థాయికి తగ్గి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అంటే మీ స్థాయి, మీ స్థితి ఏమిటో, ఇంతకంటే మీరు గొప్ప ఉద్యోగం, గొప్ప పొజిషన్లో ఉన్నవారైనప్పటికీ పరిస్థితుల ప్రభావం కారణం చేత దానికంటే తక్కువ పొజిషన్కి, తక్కువ స్థితికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది 2వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొకటి ఏమిటంటే, 2వ స్థానం అనేటటువంటిది మనస్సుకు కూడా సంబంధించినటువంటి స్థానం.